యాదవ బీసీ గర్జన ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. యాదవ బీసీ గర్జన ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర. రెండోది నిన్న యాక్చువల్ రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి ద్రాక్షారామం వెళ్ళి లేట్ నైట్ రావడం జరిగింది. కొంత లిటిల్ బిట్ లేట్ కాబట్టి మీరు అన్యదా భావించేది ఒకటి. రెండోది ఫస్ట్ ఐలాండ్లో అనుకున్నాం మనం ప్రెస్ కాన్ఫరెన్స్, కానీ మన ఇంటెలిజెన్సు ఇక్కడ పోలీసు ఎందుకు వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిండ్రని వాళ్ళని అడగడం, ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు అని. అంటే మనము భారతదేశంలో ఉన్నాము, వేరే రాష్ట్రంలో ఉన్నాము అర్థం కాలే నాకు. గతంలో కూడా నేను వచ్చిపోయిన తర్వాత మా వాళ్ళ మీద కొంత హరాస్మెంట్ కూడా చేస్తాం, కేసెస్ పెట్టడం, కొంత ఇబ్బందులు చేయడం. బట్ అల్టిమేట్గా ఇటువంటి టాక్టిక్స్కు పాల్పడితే రాజకీయాలల్లో ఏం జరుగుతుందో తెలుసు వాళ్ళకు. ఎందుకంటే డెమోక్రసీలో రాజకీయాలు విమర్శ, ప్రతి విమర్శ ఇవన్నీ నడుస్తాయి. కానీ అధికారం ఉందని చెప్పేసి ఇప్పుడు హైదరాబాదు కూడా చాలామంది మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, ఎంపీస్ కానివ్వండి రెగ్యులర్గా వస్తారు. కానీ అక్కడ పోలీసులు ఎవరిని అడగరు, ఎందుకు వచ్చిండ్రు, దేనికి వచ్చిండ్రు, ప్రెస్ ఎందుకు పెడుతుండ్రు అని చెప్పి అడగరు. రెండోది ప్రెస్ కూడా దేని మీద మాట్లాడతారో కూడా అడుగుతారు. బట్ ఓకే, ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి, నేను గతంలో కూడా చెప్పిన, ఇక్కడ ప్రభుత్వం ఆశాజనకంగా లేదు అనేది చాలా స్పష్టంగా. మీకేందంటే ఈ గడిచిన 15 రోజులు తీసుకుంటే ఎలక్షన్ ఇంకా మేబీ 1-2 మంత్స్లో ఉన్నాయి, అది మీకు అందరూ తెలుసు. మాట్లాడితే రెవెన్యూ డెఫిసిట్ 16,000 కోట్ల డెఫిసిట్ ఉన్నామని పదే 4.5 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి అన్ని అంగు ఆరుబాటాలే. అంటే ప్రజాధనాన్ని 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తాం. రెండోది నిన్న మొన్న పప్పు బెల్లాలు పెట్టారు. నిన్న రాత్రి కార్పొరేషన్లన్నీ అనౌన్స్ చేసి, గతంలో ఉన్నటువంటి ఫెడరేషన్లకే దిక్కులేదు. దీంట్లో చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పాడి పరిశ్రమ మీద ఆధారపడ్డటువంటి జీవితాలు దగ్గర 9 నుంచి 10% ఈ రాష్ట్రంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే డైరీ, దాంతోపాటు షీప్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. 1996 సంవత్సరంలో సొసైటీలు ఏర్పాటైనాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు 2 ప్రాంతాలకు కలిపి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. ఎన్సిడిసి ద్వారా ఈ కమ్యూనిటీకి 100 కోట్లు శాంక్షన్ చేసి అందరూ సొసైటీలు ఏర్పాటు చేసుకొని డబ్బులు కట్టారు. 22 సంవత్సరాలు దాటింది. కేంద్ర ప్రభుత్వం అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ గ్యారెంటీ ఇవ్వమని చెప్పి. మేము ఇచ్చినాం తెలంగాణ రాష్ట్రంలో, ఇక్కడ ఈ ప్రభుత్వం ఇయ్యలే. వాళ్ళు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని, అంటే వాళ్ళు డైరీ చేయడం, షీప్ వ్యాపారం చేయడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ నెల గడవడం కష్టంగా ఉంది. కానీ హెరిటేజ్ ఏమో ఐటీ రిటర్న్స్ కడతారు, 100 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చూపిస్తారు. మరి ఆ విద్య ఏదో ఇంత పెద్ద కమ్యూనిటీ వీళ్ళకు కూడా నేర్పిస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి కదా, అవి చేయరు. రైట్, టీవీ బులెటిన్ విశేషాలు, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి AP24.